అందరికీ అస్సలకి ఎల్లమ్మని చేసినాక పడిశం బట్టి గొంతు పోయింది, మాట్లాడేకే రాకుందనమాట. ఏమనుకోవద్దండి. ఈరోజు ఆదివారం వినయ్ శృతిని ఇడిచిరాని పోతున్నాడు అనమాట అనంతపురానికి. వినయ్ కూడా కాలేజ్ ఉంది. అయినా వాళ్ళ నాయన షాప్ బంద్ చేసిపోలేక వినయ్ని పంపిస్తున్నాం. నేను కూడా పోకూడదు కదా, అమ్మవారిని చేసినందుకు వారం తిరిగే వరకు ఎక్కడ పోకూడదు అన్నారు. మంగళవారం వరకు ఎక్కడ పోనీకుండదు, అందుకని చెప్పేసి ఈరోజు వినయ్యే పోతున్నాడు. పెద్ద మంచిలాగా అనిపిస్తుంది అనమాట. బాబు పోయి అమ్మాయిని ఇడిసి వస్తుంటే నా కొడుకు ఇంత పెద్దోడు అయినాడా అనిపిస్తుంది అనమాట. పిల్లలల్లో పోతున్నారు, ఇంట్లోనంతా సందడి ఉండే హ్యాపీగా ఉంటుంది. అందరూ తలకే డల్ అవుతుంది అనమాట. నిన్న పెద్ద అమ్మాయి పోయింది, ఇవాళ చిన్న అమ్మాయి పోతుంది. పిల్లలు పోతే అస్సలు ఉండబుద్ధి కాదు నాకు. ఇంకేం చేస్తావు, తప్పదు. ఏడిస్తే నవ్వుతారు ఆ పిల్లలని, అస్సలకి ఏడిస్తే నా పిల్లలు ఎదురు కంట్రోల్ చేసుకుంటాను. కానీ పిల్లలు నిడిచి ఉండలేను. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో, చాలా రోజులైంది పిల్లలు వచ్చి. మంచి మంచి వీడియోలు దండి తీసిన పెడతా.